హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ మల్లేపల్లి గ్రామంలోని నల్ల చెరువు గురించి. ప్రతిరోజు అదే దారిలో వెళ్ళే స్వాతి ఒకరోజు లాస్ట్ బస్సు మిస్ అయ్యి రాత్రి 9:30కి నల్ల చెరువు గట్టు మీద ఒంటరిగా నడవాల్సి వచ్చింది. మొదట ఆమెకు వినిపించింది తన అడుగుల శబ్దం. కానీ కాసేపటికి ఆ అడుగులు తనవి 2 కాదు 3 అయ్యాయి. ఫోన్ లైటు ఆరిపోయింది. చెరువులో నుంచి తడి అడుగుల శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఆమె చెవిలో ఎవరో ఒక మాట చెప్పారు, నాకు చాలా దాహంగా ఉంది. ఆ రాత్రి స్వాతి చూసింది ఎవరిని? ఆమె ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఎందుకు పూర్తిగా మారిపోయింది? అసలు నల్ల చెరువులో ఉన్న ఆత్మకు స్వాతితో ఏం కావాలి? ఈ కథ చివరి వరకు వింటేనే అసలు విషయం అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మల్లేపల్లి అనే చిన్న పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, దూరంగా కొండలు. ఊరి చివరిలో పెద్ద నల్ల చెరువు. ఆ చెరువుకు ఒక విచిత్రమైన పేరు ఉంది. పగటిపూట అది మామూలు చెరువులానే కనిపిస్తుంది. కానీ రాత్రి 9 గంటల తర్వాత ఆ చెరువు గట్టు వైపు వెళ్ళడానికి మాత్రం ఊరిలో ఎవ్వరూ సాహసం చేయరు. ఎందుకంటే ఆ నిజం కొంతమందికే తెలుసు. ఆ ఊరిలో ఉండే స్వాతి అనే అమ్మాయి ప్రతిరోజు ఉదయం 6:30కి బస్ ఎక్కి పక్కనున్న గంగవరం పట్టణంలోని కాలేజీకి వెళ్ళేది. సాయంత్రం 4:30కి వచ్చే చివరి బస్సులోనే తిరిగి మల్లేపల్లికి వచ్చేది. ఒక ఆదివారం కాలేజీ నుంచి మెసేజ్ వచ్చింది, హాల్ టికెట్లు ఇస్తున్నారు, తప్పకుండా కాలేజీకి రావాలి అని. స్వాతి ఉదయమే వెళ్ళింది. హాల్ టికెట్ తీసుకున్న తర్వాత స్నేహితురాలతో కాసేపు మాట్లాడింది. మాటల్లో సమయం ఎలా గడిచిపోయిందో ఆమెకు తెలియదు. ఫోన్ చూసేసరికి 5:10 అయ్యో, లాస్ట్ బస్సు వెళ్ళిపోయి ఉంటుంది అని స్వాతి కంగారుగా బస్ స్టాప్కి పరిగెత్తింది. అక్కడ బస్సు లేదు. ఆటో వాళ్ళని అడిగింది, అన్నా మల్లేపల్లి వస్తారా? అప్పుడు ఆ ఊరికి ఎవరు వెళ్తారమ్మా అని ఒక ఆటో డ్రైవర్ తల ఊపాడు. కాసేపటి తర్వాత అతను చెప్పాడు, 7 గంటలకు గంగవరం బస్సు వస్తుంది. అది నీ ఊరికి వెళ్ళదు, అవతలి ఊరు వరకు మాత్రమే వెళ్తుంది. స్వాతి అడిగింది, అక్కడి నుంచి ఎలా వెళ్ళాలన్నా? ఆటో డ్రైవర్ ముఖం ఒక్కసారిగా సీరియస్ అయింది. అక్కడ దిగి నల్ల చెరువు గట్టు దాటాలి. పగలైతే వెళ్ళొచ్చు, రాత్రి మాత్రం అతను మాట ఆపేశాడు. ఏమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళు అంతే. 7:05కి బస్సు వచ్చింది. స్వాతి బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణికులు చాలా తక్కువగా ఉన్నారు. కిటికీ పక్కన కూర్చున్న స్వాతి బయటకు చూస్తూ ఉంది. కొంతసేపటికి పట్టణం మాయమైంది. రోడ్డు ఇరువైపులా అడవి. చీకటి పెరుగుతోంది. 9:30కి బస్సు గంగవరం చివరి స్టాప్లో ఆగింది. డ్రైవర్ వెనక్కి తిరిగి, అమ్మాయి దిగు, ఇక ముందుకి బస్సు వెళ్ళదు అన్నాడు. స్వాతి దిగింది. బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు క్రమంగా బస్సు వెనక లైట్లు కూడా చీకటిలో కలిసిపోయాయి. ఇప్పుడు ఆమె ముందు ఒకవైపు చీకటి రోడ్డు, మరోవైపు నల్ల చెరువు. ఆమె ఫోన్ బ్యాటరీ కేవలం 11% మాత్రమే. త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుని ఫోన్ లైటు ఆన్ చేసింది. నల్ల చెరువు గట్టు మీద నడక మొదలుపెట్టింది. గట్టు చాలా ఇరుకుగా ఉంది. 2 వైపులా నీరు. జమ్ముగడ్డి గాలికి కదులుతోంది. సర్రు సర్రుమంటూ. ఆమె వెనకాల నుంచి మరో శబ్దం వినిపించింది. స్వాతి ఆగిపోయింది. శబ్దం కూడా ఆగిపోయింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు. ఇదంతా నా భ్రమే అని ముందుకు నడిచింది. మళ్ళీ టప్ టప్పుమని ఈసారి ఆ అడుగులు ఆమెకు చాలా దగ్గరగా వచ్చాయి. స్వాతి వేగంగా నడవడం మొదలుపెట్టింది. ఆ శబ్దం కూడా వేగంగా తిరిగింది. ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. చీకటిలో ఎవ్వరూ కనిపించలేదు. కానీ చెరువు నీటిలో మాత్రం ఎవరో నడుస్తున్నట్టు అలలు వస్తున్నాయి. స్వాతి గుండె ఆగిపోయినంత పనయింది. అప్పుడే ఫోన్ లైటు 2 సార్లు మినుకు మినుకుమని ఆరిపోయింది. పూర్తి చీకటి. అదే సమయంలో చెరువు నుంచి ఒక శబ్దం వినిపించింది. ఎవరో నీళ్లలో నుంచి గట్టువైపు అడుగు వేసినట్టు. స్వాతి కదలలేక నిలబడిపోయింది. మరో అడుగు, మరో అడుగు. ఆమెకు వెనుక నుంచి ఎవరో చాలా నెమ్మదిగా దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది. అప్పుడు ఆమె చెవికి చాలా దగ్గరగా ఒక ఆడగొంతు వినిపించింది, నాకు చాలా దాహంగా ఉంది. స్వాతి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. చీకటిలో ఒక పొడవాటి నీడ నిలబడి ఉంది.
ఆ నీడ తల నెమ్మదిగా పైకి లేపింది. స్వాతి అరవబోయింది. కానీ గొంతులో నుంచి శబ్దం రాలేదు. ఆ నీడ ఒక్కడుగు ముందుకు వేసింది. అక్కడితో స్వాతి స్పృహ కోల్పోయింది. స్వాతి కళ్ళు తెరిచేసరికి ఆమె నల్ల చెరువు గట్టు మీద ఉంది. కానీ ఎంత సమయం గడిచిందో తెలియదు. చుట్టూ చీకటి, శరీరం మొత్తం తడిగా ఉంది. ఆమె బట్టల నుంచి చెరువు నీరు కారుతోంది. నేనిక్కడ ఎలా పడిపోయాను అని స్వాతి తనలో తాను అనుకుంది. లేచి నిలబడింది. ఆమెకు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంది. ఆ నీడ అది తన వైపు వస్తుంది. ఆ తర్వాత ఏమీ గుర్తులేదు. స్వాతి భయంతో ఊరి వైపు పరిగెత్తింది. గట్టు చివరికి చేరుకునేసరికి మల్లేపల్లి ఇళ్లల్లో కొన్ని లైట్లు కనిపించాయి. ఒక ఇంటి ముందు కుక్క ఆమెను చూసి గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. స్వాతి అక్కడే కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఇంటి వాళ్ళు బయటకొచ్చారు. ఎవరమ్మా నువ్వు? స్వాతి వాళ్ళ వైపు చూసింది. కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమె పెదవులు మాత్రం కదులుతున్నాయి. ఆ ఇంటి పెద్దమ్మ దగ్గరకొచ్చి, స్వాతి నువ్వేనా? ఏమైంది అని అడిగింది. అప్పుడే స్వాతి ఒక్కసారిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన చూపు. ఆమె గొంతులో నుంచి వచ్చిన మాట విని అందరూ వెనక్కి తగ్గారు. దాహం. అంతే. స్వాతి మళ్ళీ నవ్వింది. అది స్వాతి నవ్వు కాదు, చాలా మందమైన వింతైన నవ్వు. ఆమె తల్లి అక్కడికొచ్చేసరికి స్వాతి నేలపై గీతలు గీస్తూ ఉంది. వేళ్లతో నేలపై ఒక వృత్తం గీసి దాని మధ్యలో 3 గీతలు పెట్టింది. స్వాతి ఏం చేస్తున్నావు అని తల్లి అడిగింది. స్వాతి తలెత్తి చూసి ఆమె దారి చూపించింది అంది. ఎవరు? స్వాతి సమాధానం చెప్పలేదు. ఆ రాత్రి ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. కానీ అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుండగా టక్ టక్ మని తలుపు శబ్దం వచ్చింది. స్వాతి మాత్రం మంచం మీదే కూర్చుని ఉంది. కళ్ళు తెరిచే ఉన్నాయి. ఆమె తలుపు వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతోంది. అకస్మాత్తుగా మంచం మీద నుంచి లేచి తలుపు దగ్గరికి వెళ్ళింది. తలుపు తెరవబోయే సమయంలో ఆమె తల్లి మేల్కొంది. స్వాతి అని గట్టిగా పిలిచింది. స్వాతి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళల్లో కోపం. తలుపు తీయొద్దు అని చెప్పింది. స్వాతి నెమ్మదిగా నవ్వింది. అది బయట లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు స్వాతి అని అన్నది. స్వాతి తన వెనుక ఉన్న చీకటి మూల వైపు చూపించింది. ఇక్కడే ఉంది. తల్లి భయంతో ఆ మూల వైపు చూసింది. ఏమీ కనిపించలేదు. కానీ గదిలో ఒక్కసారిగా దుర్వాసన వచ్చింది. చెరువు నీటి వాసన. మరుసటి రోజు నుంచి స్వాతి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పగటిపూట మామూలుగానే ఉంటుంది. కానీ సాయంత్రం 9:30 అయ్యేసరికి ఆమె ముఖం మారిపోతుంది. ఎవ్వరితోనూ మాట్లాడదు. చెరువు వైపు చూస్తూ కూర్చుంటుంది. ఎవరైనా ఆమెను అడ్డుకుంటే ఆమెకు తెలియని గొంతుతో నన్ను అక్కడికి తీసుకెళ్ళాలి అంటుంది. ఒక రాత్రి ఇంట్లో వాళ్ళు తలుపులు వేసి పడుకున్నారు. అర్ధరాత్రి లేచి చూస్తే స్వాతి ఇంట్లో లేదు. ఆమె తల్లి గుండెలు దడదడలాడుతూ బయటకు వచ్చింది. దూరంగా చెరువు వైపు ఒక అమ్మాయి నడుస్తున్న ఆకారం కనిపించింది. అది స్వాతే. కానీ ఆమె నడక మనిషిలా లేదు. ఆమె తల పూర్తిగా కిందికి వంగి ఉంది. జుట్టు ముఖం మొత్తం కప్పేసింది. చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి స్వాతి ఆగింది. నీటిలోకి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు చేతులు కదుపుతోంది. అప్పుడు నీటిలో నుంచి ఒక చిన్న అల వచ్చింది. స్వాతి నవ్వింది. నువ్వింకా నన్ను వదల్లేదు కదా అని చెప్పింది. ఆ మాట విన్న ఆమె తల్లి భయంతో అక్కడే నిలిచిపోయింది. ఎందుకంటే స్వాతి ఎదురుగా ఉన్న నీటిలో ఒక స్త్రీ ఆకారం కనిపించింది. కానీ అది నీటిలో మాత్రమే కనిపిస్తోంది. గట్టు మీద మాత్రం ఎవ్వరూ లేరు. స్వాతిని ఇంట్లో వాళ్ళు ఒంటరిగా వదిలేయడం మానేశారు. కానీ ఎంత జాగ్రత్తగా చూసినా రాత్రి 9:30 అయ్యేసరికి ఏదో ఒక వింత జరుగుతూనే ఉంది. ఒకరోజు రాత్రి స్వాతి తల్లి వంటగదిలోకి వెళ్ళింది. ఆ వెనక నుంచి పాత్రలు పడిన శబ్దం వచ్చింది. ఆమె పరిగెత్తుకుంటూ గదిలోకి వచ్చింది. స్వాతి గోడ ముందు నిలబడి ఉంది. ఆమె చేతిలో నల్ల చెరువు నుంచి తెచ్చినట్టుగా కనిపించే తడి మట్టి ఉంది. ఆ మట్టితో గోడపై ఒకే మాట రాస్తోంది, దాహం అని. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఉన్న నీళ్ల కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరు నీళ్ళన్నీ తాగారు లేదా నీళ్ళన్నీ పారబోసారా అని ఆశ్చర్యపోయారు. స్వాతి మాత్రం మూలన కూర్చుని నవ్వుతోంది. ఆమె ముందు ఒక ఖాళీ గ్లాస్,
నీళ్ళెక్కడికి పోయాయి అని తల్లి అడిగింది. స్వాతి నెమ్మదిగా చెరువు వైపు చూసి ఆమెకిచ్చాను అంది. ఇంట్లో వాళ్లకు భయం వేసింది. ఆమెను ఒక గదిలో ఉంచి తలుపు వేశారు. కొద్దిసేపటి తర్వాత లోపలి నుంచి శబ్దం వచ్చింది. ఎవరో గోడను గోళ్లతో గీస్తున్నట్టు. తలుపు తెరిచి చూసేసరికి స్వాతి నేలపై కూర్చుని ఉంది. కానీ ఆమె చుట్టూ నేల మొత్తం తడి. ఆమె మాత్రం చెరువు నుంచి వచ్చినట్టు పూర్తిగా తడిగా ఉంది. స్వాతి అని తల్లి ఏడుస్తూ పిలిచింది. స్వాతి తల పైకెత్తింది. ఆమె గొంతు మారిపోయింది. నన్నెందుకు ఆపుతున్నారు? ఎవరు నువ్వు అని తల్లి అడిగింది. స్వాతి చిరునవ్వు నవ్వింది. స్వాతి కాదు అని చెప్పి తల ఒక్కసారిగా పక్కకు వంచింది. నేను నల్ల చెరువు, దాహం అంతే. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయంతో బయటకు పరిగెత్తారు. ఆ రోజు ఊరిలో పెద్దవాళ్ళని పిలిచారు. ఊరిలోని వృద్ధుడు నరసయ్య ఒక మాట చెప్పాడు. ఇది మామూలు విషయం కాదు. అతను నల్ల చెరువు గురించి ఒక పాత కథ చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం ఆ చెరువు దగ్గర ఒక యువతి కనిపించకుండా పోయిందట. ఆమె పేరు లక్ష్మమ్మ. ఆమె శరీరం కూడా ఇప్పటికీ దొరకలేదు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అదే సమయంలో చెరువుగట్టు దగ్గర ఒక ఆడమనిషి ఏడుపు వినిపించేదట. అందుకే రాత్రి 9:30 తర్వాత ఎవరూ ఆ గట్టు మీద నడవరు. నరసయ్య చెప్పాడు. ఆమెకు నీళ్లు కావాలి, మరి ఇంకేం కావాలి అని అడిగాడు. మరి ఏం చెయ్యాలి అని వాళ్ళమ్మ అడిగింది. ఆమెకు ఒక మనిషి కావాలి. అందరూ స్వాతి వైపు చూశారు. స్వాతి మాత్రం నవ్వుతోంది. ఆ రాత్రి ఆమె ఇంట్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. ఇంట్లో వాళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు ఆమె ఒక్కసారిగా భయంకరంగా అరిచింది. ఆ అరుపు స్వాతి గొంతు కాదు. ఇంట్లో ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. చీకట్లో స్వాతి నవ్వు మాత్రమే వినిపించింది. ఆమె వస్తోంది అంతే. ఇంటి వెనుక ఉన్న కుక్క ఒక్కసారిగా చెరువు వైపు చూస్తూ అరవడం మొదలుపెట్టింది. అందరూ బయటకు వచ్చారు. చెరువు వైపు ఒక పొడవాటి నల్లటి ఆకారం నిలబడి ఉంది. అది కదలడం లేదు. కానీ దాని జుట్టు గాలికి కాదు, నీళ్లల్లో తేలుతున్నట్టు కదులుతోంది. అకస్మాత్తుగా ఆకారం స్వాతి ఇంటి వైపు తల తిప్పింది. స్వాతి కూడా అదే సమయంలో నవ్వింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నట్టు అనిపించింది. నరసయ్య ఒక విషయం చెప్పాడు. స్వాతిని బలవంతంగా కొట్టినా కట్టేసినా ఉపయోగం లేదు. అయితే ఆమెను ఆత్మ మొదట కనిపించిన చోటుకే తీసుకెళ్ళాలి. అది విన్న వెంటనే స్వాతి తల్లి ఏడ్చింది. మళ్ళీ నల్ల చెరువు దగ్గరికి తీసుకెళ్లాలా? నరసయ్య తల ఊపాడు. అక్కడే ఈ విషయం మొదలైంది. అక్కడే ముగియాలి. ఆ రాత్రి 4 పెద్దలు స్వాతిని తీసుకుని నల్ల చెరువు గట్టు దగ్గరకు వెళ్ళారు. స్వాతి అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉంది. కానీ చెరువు కనిపించగానే ఆమె ముఖం మారిపోయింది. ఆమె నవ్వింది. మళ్ళీ వచ్చావా అని చెరువు వైపు చూసి అంది. ఆమెతో వచ్చిన వాళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు. ఎవరితో మాట్లాడుతున్నావు? స్వాతి సమాధానం చెప్పలేదు. నీటిని చూస్తూ నిలబడి ఉంది. కొన్ని క్షణాల తర్వాత మొదలయ్యాయి అలలు. గాలిలా ఊగడం మొదలయ్యాయి. అయినా గాలి లేదు. అయినా నీరు బలంగా కదులుతోంది. నరసయ్య ఒక పాత రాయి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాయిపై చెరిగిపోయిన అక్షరాలు ఉన్నాయి. లక్ష్మి. అతను రాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేనా ఆమె పేరు? అప్పుడే స్వాతి వెనక్కి తిరిగి గట్టిగా అరిచింది. ఆ పేరు చెప్పొద్దు. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా కోపం కనిపించింది. ఆమె నరసయ్య వైపు పరిగెత్తబోయింది. కానీ 2 వ్యక్తులు ఆమెను పట్టుకున్నారు. స్వాతి బలంగా విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఆమె గొంతులో నుంచి 2 గొంతులు కలిసి మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఆమె నన్ను మర్చిపోయింది. ఎవరు? ఈ ఊరు అని స్వాతి అంది. అప్పుడు చెరువు మధ్యలో ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది నెమ్మదిగా నీటిపైకి వచ్చింది. తల వంచి ఉంది. జుట్టు మొత్తం ముఖం కప్పేసి ఉంది. నరసయ్య అర్థం చేసుకున్నాడు. లక్ష్మమ్మ అని నెమ్మదిగా అన్నాడు. ఆ ఆకారం తల పైకి లేపింది. స్వాతి ఒక్కసారిగా కేక వేసింది. నన్ను వదిలేయ్. అది స్వాతి గొంతు. ఆమె మొదటిసారి తన గొంతుతో మాట్లాడింది. అందరూ ఆశ్చర్యపోయారు. నరసయ్య గట్టిగా అన్నాడు. స్వాతి, నీకు భయం అవసరం లేదు. ఆమె నిన్ను భయపెడుతోంది. నువ్వు ఆమె కాదు. స్వాతి ఏడవడం మొదలుపెట్టింది. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. అది విన్న వెంటనే చెరువులో పెద్ద అల వచ్చింది. ఆ తెల్లటి ఆకారం మాయమైంది. స్వాతి నేలపై కుప్పకూలిపోయింది.
ఆమె శరీరం వణుకుతోంది. నరసయ్య ఆమె దగ్గర కూర్చుని, నీకు గుర్తున్న చివరి విషయం ఏంటి అని అడిగాడు. స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు. ఆమె నా జుట్టు పట్టుకుంది. తర్వాత ఆమె నా చెవిలో స్వాతి మాట ఆపేసింది. ఏం చెప్పింది నీ చెవిలో? స్వాతి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. నా దాహం తీర్చు, లేదంటే నీలోనే ఉంటాను అని చెప్పింది. అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. అప్పుడే చెరువు నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది, నీటిలో ఏదో పడినట్టు. స్వాతి ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె శరీరం గట్టిగా బిగుసుకుంది. నరసయ్య ప్రార్థన మొదలుపెట్టాడు. మిగిలిన వాళ్ళు కూడా అతనితో చేరారు. కొన్ని నిమిషాల తర్వాత స్వాతి శరీరం ఒక్కసారిగా సడలిపోయింది. ఆమె నేలపై పడిపోయింది. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరిచింది. ఈసారి ఆమె కళ్ళల్లో భయం ఉంది, కానీ ఆ విచిత్రమైన నవ్వు లేదు. అమ్మా అని పిలిచింది. తల్లి కన్నీళ్లతో ఆమెను కౌగిలించుకుంది. అయితే ఇది అంతమైందా? లేదు. ఎందుకంటే ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో స్వాతి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చెరువు వైపు చూసింది. చీకటిలో ఆ తెల్లటి ఆకారం ఇంకా నిలబడి ఉంది. అది స్వాతిని చూస్తూ ఉంది. స్వాతి నెమ్మదిగా ఆ రాత్రి స్వాతిని ఇంటికి తీసుకువచ్చారు. ఆమె మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ తెల్లవారుజామున ఆమె తల్లి గదిలోకి వెళ్ళేసరికి స్వాతి మంచం మీద లేదు. ఆమె ఇంటి వెనుక నిలబడి ఉంది. చెరువు వైపు చూస్తోంది. తల్లి భయంతో ఆమె దగ్గరకు వెళ్ళింది. స్వాతి స్వాతి నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఈసారి ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. అమ్మా, ఏమైంది? నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఏం కల? స్వాతి చెప్పింది. చెరువులో ఒక అమ్మాయి ఉంది. ఆమె ఏడుస్తోంది. ఆమె నాకు ఒక విషయం చెప్పింది. ఏమని? తనను ఎవరూ గుర్తుపెట్టుకోలేదని. నరసయ్య ఆ మాట విని వెంటనే నల్ల చెరువు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించాడు. అక్కడ పాత రాయి దగ్గర మళ్ళీ చూశాడు. రాయిపై ఉన్న పేరు లక్ష్మి. నరసయ్య ఊరిలోని వృద్ధులను అడిగారు. చివరికి ఒక వృద్ధురాలు చెప్పింది, లక్ష్మమ్మ చాలా సంవత్సరాల క్రితం ఈ చెరువులో మునిగిపోయింది. ఎలా? ఆమె సహాయం కోసం అరిచిందట. కానీ రాత్రి కావడంతో ఎవరూ వెళ్ళలేదట. ఆమె ఆత్మకు కోపం వచ్చింది. ఆమెకు శరీరం దొరకలేదు. ఆమెకు అంత్యక్రియలు జరగలేదు. అందుకే ప్రతి రాత్రి అదే సమయానికి చెరువుగట్టు దగ్గర కనిపించేదట. నరసయ్య అన్నాడు. ఆమెకు కావలసింది బలి కాదు, ఆమెను గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఊరి పెద్దలందరూ కలిసి లక్ష్మమ్మ పేరట దీపం వెలిగించారు. ఆమె కోసం ప్రార్థించారు. ఆమెకు శాంతి కలగాలని కోరుకున్నారు. చెరువుగట్టు దగ్గర ఎవరూ భయంతో కాదు, గౌరవంతో నిలబడ్డారు. స్వాతి కూడా అక్కడే ఉంది. సాయంత్రం 9:30 అయింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. చెరువులో ఒక్కసారిగా అలలు వచ్చాయి. నీటి మధ్యలో ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది నెమ్మదిగా గట్టువైపు చూసింది. స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు. ఆమె నెమ్మదిగా అంది, లక్ష్మమ్మ, నీకు శాంతి కలగాలి. ఆ మాట వినగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చెరువు పూర్తిగా నిశ్శబ్దమైంది. ఆ తెల్లటి ఆకారం నెమ్మదిగా నీటిలో కలిసిపోయింది. అదే సమయంలో స్వాతి ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. ఆమె తల్లి పరిగెత్తి పట్టుకుంది. కొన్ని క్షణాల తర్వాత స్వాతి కళ్ళు తెరిచింది. ఈసారి ఆమె పూర్తిగా మామూలుగా ఉంది. ఆమె మొదటి మాట, అమ్మా, నాకు చాలా రోజుల తర్వాత తేలికగా అనిపిస్తోంది. ఆ రోజు తర్వాత స్వాతికి మళ్ళీ ఎలాంటి వింత లక్షణాలు కనిపించలేదు. ఆమె రాత్రి 9:30కి చెరువు వైపు చూడడం మానేసింది. నీళ్లను చూసి భయపడటం కూడా తగ్గిపోయింది. కొన్ని రోజులకు తిరిగి కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టింది. కానీ మల్లేపల్లి ప్రజలు మాత్రం నల్ల చెరువు గట్టు మీద రాత్రిళ్ళు వెళ్ళడం పూర్తిగా మానేశారు. ఎందుకంటే ఒక విషయం మాత్రం ఇప్పటికీ వాళ్లకు అర్థం కాలేదు. లక్ష్మమ్మ ఆత్మకు శాంతి లభించిన తర్వాత కూడా కొన్ని రాత్రులు 9:30కి నల్ల చెరువు నీటిలో అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది. ఒకసారి ఒక రైతు దూరం నుంచి చెరువు వైపు చూశాడు. నీటిపై ఒక అమ్మాయి నిలబడి ఉన్నట్టు కనిపించింది. అతను భయంతో దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం నెమ్మదిగా తల తిప్పింది. ఆమె ముఖం కనిపించలేదు. కేవలం ఒక మాట మాత్రమే వినిపించింది, స్వాతి. అప్పటి నుంచి మల్లేపల్లిలో ఒక కొత్త నమ్మకం మొదలైంది. లక్ష్మమ్మ వెళ్ళిపోయింది, కానీ నల్ల చెరువు ఇంకా ఖాళీ కాలేదు. ఎందుకంటే కొన్ని రహస్యాలు మనుషులు మర్చిపోయినా ఆ ప్రదేశాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేవు.